బనకచెర్లపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్రం కోరిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై అభ్యంతరం చెప్తూ సమగ్ర నివేదిక పంపుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రేపు సమావేశమై తమ అభ్యంతరాలు చెబుతామన్నారు. జిఆర్ఎంబికి కేఆర్ఎంబికి ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా అదే చెప్పబోతుందని చెప్పి మనందరూ అప్రహెన్షన్. జిఆర్ఎంబికి కేఆర్ఎంబికి ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా రెడ్డి బనకచెర్లపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్రం కోరింది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై అభ్యంతరం చెబుతూ సమగ్ర నివేదిక పంపుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రేపు సమావేశమై తమ అభ్యంతరాలు చెబుతామన్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పలుమార్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులు మరొకసారి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆర్సీ పాటిల్ ని కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలతో ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలవరం బనకచెర్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు గోదావరి బేసిన్ లో ఉన్న నీటిని కృష్ణా బేసిన్ లోకి ఎలా తరలిస్తున్నారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి సంబంధించిన అనుమతులు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి కాసేపటి క్రితం ఎక్స్పర్ట్స్ తోటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తోటి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు, అదేవిధంగా డీకే అరుణ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు హాజరయ్యారు. అదేవిధంగా ఎంఐఎం సంబంధించిన ఎంపీ కూడా హాజరయ్యారు. వారికి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే కొనసాగుతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గతంలోనే ఈ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఆ ప్రాజెక్టులను ఆపేందుకు నాటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు, స్వేచ్ఛగా చేసుకునేలాగా వెసులుబాటు కల్పించిందని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. Yes, Sudhir. Thank you. Thanks for the live updates.